నమస్తే. కులగణన రిపోర్ట్ వచ్చింది. ఏ జిల్లాలో ఏ కులానికి ఎంతమంది జనాభా ఉన్నారు. సో ఇది ఒక్కొక్క జిల్లాని మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం, దానిపైన విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో మనం ఫస్ట్ ఎపిసోడ్లో యాదాద్రి భువనగిరి జిల్లా గురించి మాట్లాడినాం. సెకండ్ ఎపిసోడ్లో రెండో వీడియోలో నల్గొండ జిల్లాలో ఉన్న జనాభా ఎంత, ఆ టోటల్ జనాభాలో ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత, బీసీలు ఎంత, బీసీలో ఉన్న బీసీఏ బీసీడిఈ ఒక్కొక్క వర్గానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంత, ఓసీల్లో ఎంతమంది రెడ్లు ఉన్నారు, ఎంతమంది వెలమలు, ఎంతమంది కోమట్లు, ఎంతమంది మార్వాడీలు ఎంతమంది ఉన్నారు అన్నది కూడా మనం డీటెయిల్గా చూసే ప్రయత్నం చేస్తున్నాం. సో మనం యాజ్ ఇట్ ఈజ్గా ఈ కులగణన సర్వే రిపోర్ట్, ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్నే దాంట్లో ఉన్న అంశాలే పెడుతున్నాం. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్, చాలామంది కమెంట్స్ పెడుతున్నారు, ఇది పూర్తిగా కరెక్ట్ కాదు కదా, మా ఇంటికి రాలేదు కదా. అఫ్కోర్స్ ఇది అక్యురేట్గా 100%, 90% ఇది కరెక్ట్గా చేశారు అని మనం అనుకోవడానికి వీలైతే ఏం లేదు. ఇందులో లెక్కల్లో కూడా కొంత చేంజెస్ ఉన్నట్టుగా కనబడుతున్నది. ఏది ఏమైనా అది 70%, 80% వాళ్ళు చేసిన దాని ప్రకారం చూసినా కూడా దీన్ని ముందు పెట్టుకొని ఆ వర్గాల్లో మార్పు కోసం ప్రయత్నం చేస్తే చాలా పెద్ద చేంజెస్ వస్తాయి. సరే, అది ఎంతవరకు చేస్తారు ఏంటి అనేది పక్కన పెడితే, మనం కూడా ఇంత భయంకరంగా ఉందా ఈ బలహీన వర్గాలకు సంబంధించిన జీవితాలు, జీవన స్థితిగతులను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకోసమే నేను మనలో కూడా కొంత మార్పు రావాల్సిన అవసరం ఉన్నది, రాజకీయంగా ముఖ్యంగా. ఎందుకంటే రాజ్యాధికారమే మాస్టర్ కీ అని అంబేద్కర్ ఏనాడో చెప్పిండు. సో అధికారం అన్నదే మాస్టర్ కీ, అంతకు మించిన ఇంకొకటి లేదు. అధికారం మన చేతిలో ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. సో కాబట్టి ఆ అధికారం కోసం మనం ఎక్కడా కూడా ప్రయత్నం చేయట్లేదు. మనం కేవలం ఓట్లు వేసే యంత్రాల కిందనే మారిపోయినాం అన్న ఉద్దేశంలో భాగంగా ఈ లెక్కలను చెప్తేనైనా మనకు కొంత కనువిప్పి కలుగుతుందేమో అన్నది ఒక చిన్ని ఆశ. అందుకే 33 జిల్లాల్లో ఉన్న జనాభా, ఏ కులం ఎంతమంది అన్నది నేను ప్రతి వీడియో చేస్తున్నా. సోషల్, ఎకనామిక్, ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషనల్, పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే డిస్ట్రిక్ట్ నల్గొండ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పుడు చాలా జిల్లాలు అయినాయి కదా. యాదాద్రి భువనగిరి సపరేట్ అయింది, సూర్యాపేట సపరేట్ అయింది. సో ఇప్పుడు నల్గొండ జిల్లా గురించి మనం మాట్లాడుతున్నాం. నల్గొండ జిల్లాలో ఉన్న ఆ ఏరియా. ఇందులో ఎస్సీలు ఎంతమంది? నల్గొండ జిల్లాలో ఎస్సీలు 98,367 ఇండ్లున్నాయి. ఎస్సీలవి జనాభా ఎంత? 3,16,670 మంది ఎస్సీలు ఉన్నారు. టోటల్ జనాభాలో వీళ్ళ శాతం ఎంత? 19.62%. అంటే దాదాపు 20% దళితులు ఉన్నారు నల్గొండ జిల్లాలో. 20% మంది దళితులు ఉన్నారు. ఇందులో ఈ దళితుల్లో కూడా ఎంతెంతమంది ఉన్నారు? సరే, ఫస్ట్ ఎస్సీలది అయిపోయింది కదా. ఎస్సీల తర్వాత ఎస్టీలు ఒక్కసారి చూద్దాం. ఎస్టీలు ఎంతమంది ఉన్నారు? 67,652 ఎస్టీ ఇండ్లు ఉన్నాయి. లంబాడీలవి కానీ మిగతా తెగలవి కానీ. ఆ ఇండ్లలో నివసిస్తున్న వాళ్ళు ఎస్టీలు 2,29,625 మంది. దాదాపుగా 14.32% ఎస్టీలది కూడా. వీళ్ళ షేర్ కూడా చాలా ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే కొన్ని ఏరియాలు, ఏజెన్సీ ఏరియాల్లో లంబాడీస్ చాలా ఎక్కువగా ఉంటారు ఇక్కడ నల్గొండ జిల్లాలో. 14.32% నల్గొండలో ఎస్టీలు. సో దెన్ నెక్స్ట్ బీసీల విషయానికి వద్దాం. అంటే ఓవరాల్గా ఒకసారి అసలు లెక్కేందో చూసిన తర్వాత మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. బీసీల విషయానికి వస్తే బీసీలు టోటల్ బీసీ హౌస్ హోల్డ్స్ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి బీసీలవి? ముస్లిం మైనార్టీలు ఎవరంటే బీసీఈలో ఉన్నటువంటి వాళ్ళు 26,992 ఇండ్లు ఉన్నాయి వాళ్ళవి. ఎవరివి? బీసీలో ఉన్నటువంటి ముస్లింలవి. టోటల్ బీసీ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ముస్లింలు లేనటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో, బీసీఈలో ఉన్న ముస్లింలు, బీసీబీఏలో ఉన్నటువంటి ముస్లింలు లేని బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2,53,817 ఇండ్లు ఉన్నాయి వాళ్ళవి. 2,53,817 బీసీల ఇండ్లు ఉన్నాయి. వీళ్ళు ఆల్మోస్ట్ 50%, 49.61%. ఓవరాల్ తెలంగాణలో అయితే 46% చేంజ్ ఉన్నారు. ఓన్లీ నల్గొండ 49.61% ముస్లింలు లేని బీసీలు ఉన్నారు. ఓకే, టోటల్ బీసీ పాపులేషన్ ఎంత అంటే ముస్లిం పాపులేషన్, బీసీలో ఉన్న ముస్లింలు 88,168 మంది ఉన్నారు. వీళ్ళు 5.50%. టోటల్ బీసీ పాపులేషన్ అదర్ దాన్ ముస్లిం మైనార్టీ వీళ్ళెంత? 7,86,788 మంది. టోటల్ ఎంత? పర్సంటేజ్ ఎంత? 49.06. అంటే ఆల్మోస్ట్ 50% మంది నాన్ ముస్లిం బీసీలే ఉన్నారు అక్కడ. ఇక ఆ ముస్లిం బీసీలను కూడా కలుపుకుంటే దగ్గర 55% ఉన్నారు. సో బిగ్ నెంబర్ ఇది. ఇక ఓసీల పర్సంటేజ్ ఎంత?
ఓసీలు ఎంతమంది ఉన్నారు? ఓసీల విషయానికి వస్తే ఓసీల ఇండ్లు 64,810 ఇండ్లు ఉన్నాయి. రెడ్లు కావచ్చు, కోమట్లు కావచ్చు, బ్రాహ్మిన్స్ కావచ్చు, ఇక అందరూ వెలమలు కావచ్చు, మార్వాడీలు కావచ్చు, కరణం వీళ్ళందరూ కలిస్తే 64,810 ఇండ్లు వాళ్ళై ఉంటే 1,84,488 మంది రెడ్లు కానీ బీసీ వీళ్ళు ఓసీలు ఉన్నారు. ఇంట్లో వీళ్ళ పర్సంటేజ్ ఎంత? 11.50. వీళ్ళు కూడా కొంత ఎక్కువనే ఉన్నారు నల్గొండ జిల్లాలో. ఇందులో మళ్ళీ రెడ్ల వాటా చాలా ఎక్కువగా ఉంటుంది, 11.50%. ఎస్సీలు ఎంత? ఆల్మోస్ట్ 20. ఎస్టీలు ఎంత? ఆల్మోస్ట్ 15. ఓసీలు ఎంత? 11.50 టోటల్ పాపులేషన్లో. రైట్. బీసీలు ఎంత? బీసీలు 50% చేంజ్ ఉన్నారు, 50% చేంజ్ ఉన్నారు. ఫస్ట్ మన ఓసీల నుంచి మనం డీటెయిల్డ్గా ఆ ఓసీల్లో ఉన్న కులాలు ఏంటి, వాళ్ళు ఎంతెంతమంది ఉన్నారు నల్గొండ జిల్లాలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ రెడ్లు చూద్దాం. రెడ్లు ఇక్కడ చూడండి, రెడ్లు 42,064 ఇండ్లు వాళ్ళై ఉంటే రెడ్లవి నల్గొండ జిల్లాలో 64.90% ఇండ్ల శాతం. మొత్తం రెడ్లు నివసించే వాళ్ళు 1,16,989 మంది ఉన్నారు, అంటే 63.41%. మొత్తం ఓసీ కమ్యూనిటీలో మెజారిటీ వాటా రెడ్లదే అనమాట, 64% వాళ్ళే ఉన్నారు. 1,16,989 మంది నల్గొండ జిల్లాలో ఉన్నారు. ఇక నెక్స్ట్ ఇవన్నీ చిన్న చిన్న వెలమలు ఎంతమంది ఉన్నారు? 2,435 ఇండ్లు ఉన్నాయి, వాళ్ళు 6,525 మంది వెలమలు ఉన్నారు ఇక్కడ. ఓకే. నో క్యాస్ట్, ఇక నాకు క్యాస్ట్ లేదు ఏం లేదని చెప్పుకున్న వాళ్ళు 2,918 ఇండ్లు ఉన్నాయి, 8,749 మంది ఉన్నారు వీళ్ళు. నో క్యాస్ట్, మాకే కులం లేదని చెప్పిన వాళ్ళు. ఇంకా చాలా ముస్లిమ్స్ అదర్ దెన్ బీసీఈలో లేని ముస్లింలు 1,645 ఇండ్లు ఉన్నాయి, 5,416 మంది ఉన్నారు. కోమట్లు ఎంతమంది ఉన్నారు నల్గొండలో? కోమట్లు వైశ్యాసు, గుప్తాసు, శెట్టి 8,999 మంది కోమట్లు ఉన్నారు ఇక్కడ. అందులో జనాభా 8,999 ఇండ్లు వాళ్ళై ఉంటే 27,765 మంది ఉన్నారు, 27,765 మంది ఉన్నారు. వాళ్ళ పర్సంటేజ్ ఎంత? టోటల్ ఓసీల్లో కోమట్లది 15%. రైట్. సో ఇట్లా కమ్మలు కూడా ఉన్నారు, 3,500 కుటుంబాలు ఉన్నాయి కమ్మలు నల్గొండలో, వాళ్ళు 9,580 మంది ఉన్నారు, 5.19%. రైట్. నెక్స్ట్ బ్రాహ్మిన్స్ ఎంతమంది ఉన్నారు? 1,240 మంది బ్రాహ్మిన్ కుటుంబాలు ఉంటే నల్గొండలో 3,731 మంది టోటల్ పాపులేషన్ ఉన్నారు. ఎవరు? బ్రాహ్మిన్స్. టోటల్ ఓసీల్లో 2.02% వాళ్ళది. ఇట్లా చాలామంది ఇక మిగతా కులాలు కూడా కనబడతాయి, కరణము, లింగాయత్తు, మార్వాడీస్ కూడా ఉన్నారు. 43 కుటుంబాలు ఉన్నాయి, 159 మంది ఉన్నారు ఆడ, మొత్తం దుకాన్లే. ఇట్లా నెక్స్ట్ ఒక్కసారి బీసీల విషయానికి వద్దాం ఫటాఫట్. నల్గొండ జిల్లా ఇది. నల్గొండలో బీసీలు నల్గొండలో బీసీలు ఇంతకుముందు చూసినాం కదా. మొత్తం బీసీలు ఎంతమంది? 7,86,788 మంది. అంటే ఇందులో ముస్లిమ్స్ ఎవరు లేరు. విత్ ముస్లింలు ఎంతమంది ఉన్నారు బీసీలో ఉన్న వాళ్ళు? 88,168. సో వీళ్ళు వాళ్ళని ఇద్దరిని కలిపితే టోటల్ బీసీఏ నుంచి బీసీఈ వరకు కలిపితే దాదాపుగా 86,87 వేల దాకా పోతున్నది లెక్క. అంటే ఆల్మోస్ట్ 50% చేంజ్ ఉన్నారు బీసీలే నల్గొండ జిల్లాలో. ఒక్కసారి చూడండి, వీళ్ళెవరు? బెస్తోళ్ళు, జాలరి, గంగవార్, గంగపుత్రులు, వీళ్ళంతా బీసీఏలు. నల్గొండ జిల్లాలో 2,630 ఇండ్లు ఉంటే 8,241 మంది ఉన్నారు. ఎవరు? గంగపుత్రులు. బాలసంతులు, బహరూపి వాళ్ళు, వీళ్ళు 148 ఇండ్లు ఉంటే 414 మంది ఉన్నారు. బుడబుక్కల వాళ్ళు 307 కుటుంబాలు ఉంటే 999 మంది ఉన్నారు. రజకులు, చాకలి కులస్తులు 17,881 మంది ఉంటే 17,881 కుటుంబాలు ఉంటే 55,627 మంది ఉన్నారు. వీళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తునే ఉన్నారు. నల్గొండలో దాదాపు 55,000-56 వేల చాకలి కులస్తులు ఉన్నారు. దాసరి, వీళ్ళు భిక్షాటన చేస్తుంటారు, బెగ్గరి. బీసీఏ 123 కుటుంబాలు ఉంటే 344 మంది ఉన్నారు. నెక్స్ట్ దొమ్మరోళ్ళు 568 కుటుంబాలు ఉంటే 1,595 మంది నివసిస్తున్నారు. గంగిరెద్దులోళ్ళు 873 కుటుంబాలు ఉంటే 2,644 మంది ఉన్నారు. సో ఇట్లా కాటిపాపల 182 కుటుంబాలు 508 మంది. మేదరోళ్ళు, మహేంద్రులు 437 కుటుంబాలు 1,324 మంది ఉన్నారు. సో ఇట్లా చాలా కులాలు ఉన్నాయి. వంశరాజులు, పిచ్చిగుంట్ల వాళ్ళు
309 ఇండ్లుంటే 973 మంది నివసిస్తున్నారు. ఎక్కడ? నల్గొండలో. నాయి బ్రాహ్మణులు మంగళి కులస్తులు బీసీఏలో ఉంటారు. 5495 ఇండ్లు ఉన్నాయి వాళ్ళవి. మొత్తం వాళ్ళు 16,897 మంది ఉన్నారు. రైట్. సో నెక్స్ట్ పంబాల 32 కుటుంబాలు 83 మంది ఉన్నారు. వీరముష్టి 268 కుటుంబాలు 778 మంది ఉన్నారు. వాల్మీకి బోయలు 195 కుటుంబాలు 595 మంది ఉన్నారు. సో ఇట్లా చాలా కులాలు ఉన్నాయి. సో మేజర్ ఇంకా ఒడ్డెరోళ్ళు, ఒడ్డే, ఒడ్డీలు, వడ్డీ, వడ్డెలు. ఒడ్డెరోళ్ళు 17,686 ఇండ్లుంటే 56,661 మంది నల్గొండ జిల్లాలో ఉన్నారు ఒడ్డెరోళ్ళు. వీళ్ళు కూడా పెద్దగానే ఉన్నారు. నెక్స్ట్ మందులోళ్ళు 289 కుటుంబాలు 914 మంది. మేధర్ ముస్లిమ్స్ 436 కుటుంబాలు 1364 మంది. రైట్. ఇంకా నెక్స్ట్ ఇట్లా మనం చూసుకుంటూ వెళ్తే బిగ్ నెంబర్ ఉన్న వాళ్ళు పూసలోళ్ళు 1070 ఇండ్లు ఉంటే 3,281 మంది ఉన్నారు. ఇట్లా చిన్న చితగా చాలా ఉన్నాయి. నెక్స్ట్ బీసీఏలో నెక్స్ట్ బీసీబీ విషయానికి వద్దాం. బీసీబీలో గౌడ్స్ ఎంతమంది ఉన్నారు నల్గొండ జిల్లాలో? 43,209 ఇండ్లు ఉంటే 1,34,097 మంది ఉన్నారు. ఎవరు? బీసీబీలో ఉన్న గౌడ్స్. వీళ్ళు టోటల్ బీసీ పాపులేషన్లో 50% ఉన్న బీసీ పాపులేషన్లో 15.33% గౌడ్సే. 1,34,097 మంది ఉన్నారు. నెక్స్ట్ దూదేకుల బీసీబీలో ఉన్న వాళ్ళు 2,461 కుటుంబాలు ఉంటే 7,754 మంది ఉన్నారు. నెక్స్ట్ కుమ్మరోళ్ళు శాలివాహన 10,598 ఇండ్లుంటే 33,443 మంది శాలివాహన కుమ్మరోళ్ళు ఉన్నారు. నెక్స్ట్ కురుమోళ్ళు 2,343 మంది 43 కుటుంబాలు ఉంటే 7,284 మంది అక్కడ నల్గొండ జిల్లాలో ఉన్నారు. నెక్స్ట్ పెరికోళ్ళు 2,983 పెరిక ఇండ్లు ఉంటే 8,456 మంది అక్కడ నివసిస్తున్నారు. నెక్స్ట్ పద్మశాలీలు నల్గొండ జిల్లాలో 12,963 మంది ఉన్నారు. 63 కుటుంబాలు ఉన్నాయి. 12,963 కుటుంబాలు ఉంటే 39,738 మంది అక్కడ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 4.54% టోటల్ బీసీల్లో వాళ్ళ వాటా. దాదాపు 40,000 నల్గొండ జిల్లాలో ఉన్నారు పద్మశాలీలు. నెక్స్ట్ గోల్డ్ స్మిత్, బ్లాక్ స్మిత్, బ్రాస్ స్మిత్ అట. సో ఇవి దాదాపుగా 3,281 గోల్డ్ స్మిత్ కుటుంబాలు ఉంటే 10,188 మంది ఉన్నారు. బ్లాక్ స్మిత్ కూడా 8,850 మంది ఉన్నారు. బ్రాస్ స్మిత్ అట 1,761 మంది ఉన్నారు. వడ్లోళ్ళు 7,796 ఇండ్లు ఉంటే 23,604 మంది వడ్లోళ్ళు ఉన్నారు. రైట్. సో ఇట్లా బీసీబీలు మనం చూసుకుంటే కటికోళ్ళు 752 కటికోళ్ళు కుటుంబాలు ఉంటే 2,396 మంది ఉన్నారు. బీసీసీలో ఉన్న అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 561 కుటుంబాలు ఉంటే 1,793 మంది అక్కడ జీవిస్తున్నారు నల్గొండలో. రైట్. సో ఇంత పెద్ద వాటా బీసీల వాటా చాలా పెద్దగా ఉన్నది ఇక్కడ. మేరోళ్ళు చిప్పోలు వాళ్ళట 1,028 కుటుంబాలు ఉంటే 3,152 మంది అక్కడ నివసిస్తున్నారు. నెక్స్ట్ ముదిరాజులు చూడండి. ముదిరాజులు ముత్రాసి తెనుగోళ్ళు 26,293 కుటుంబాలు ఉన్నాయి. దగ్గర 81,258 మంది ఇక్కడ నివాసం ఉంటున్నారు. 81,000 ఉన్నారు ముదిరాజులు. మున్నూరు కాపులు బీసీడీ 11,292 కుటుంబాలు ఉంటే 33,332 మున్నూరు కాపులు నివసిస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 34,000 ఉన్నారు మున్నూరు కాపులు. సో ముదిరాజులేమో 81,258. సో ఇంతకుముందు గౌడ్స్ ఎంత? 1,34,097. కుమ్మరోళ్ళు 33,443. పద్మశాలీలు 39,738. సో టాప్లో ఇక్కడ మనకి గౌడ్స్ కనిపిస్తున్నారు ఇప్పటివరకు అయితే. మరి యాదవ్స్ చూడాలి. గొల్లోళ్ళు 69,393 కుటుంబాలు ఉన్నాయి. దగ్గర వీళ్ళు 2,18,292 మంది ఉన్నారు. ఎవరు? గొల్లోళ్ళు యాదవులు నల్గొండ జిల్లాలో వాళ్ళే టాప్. ఆల్మోస్ట్ 24.95% ఉన్నారు వాళ్ళు. టోటల్ బీసీల్లో 50% పైన ఉన్న బీసీల్లో 25% యాదవులే ఉన్నారు. ఎక్కడ? నల్గొండ జిల్లాలో.
నల్గొండ జిల్లాలో. సో ఇవి లెక్కలు చాలా క్లియర్గా చెప్తున్నాయి. వీళ్ళు ఆల్మోస్ట్ గౌడ్స్ కంటే డబుల్ ఉన్నారు, మిగతా అన్ని కమ్యూనిటీస్ కంటే కూడా చాలా ఎక్కువగా కనబడుతున్నారు వీళ్ళు. సో ఆల్మోస్ట్ 2,18,292 ఉన్నారు యాదవులు. నెక్స్ట్ వీరశైవ లింగాయత్తులు 656 కుటుంబాలు 1985 మంది ఉన్నారు. కుర్మి అట 237 కుటుంబాలు 730 మంది ఉన్నారు. రైట్. నెక్స్ట్ బీసీఈ విషయానికి వస్తే ఇందులో ముస్లిం కమ్యూనిటీస్ ఎక్కువగా ఉన్న కుటుంబాలు ఉన్నాయి, చిన్న చిన్న కమ్యూనిటీసు. అచ్చుకుంటల వాళ్ళు అట, సింగాలి, సింగం వాళ్ళు, వీళ్ళు 60 కుటుంబాలు 226 మంది ఉన్నారు. అత్తర్ సాహెబులు 138 కుటుంబాలు 447 మంది ఉన్నారు. దోబీ ముస్లింలట 1081 మంది కుటుంబాలు ఉంటే 3,537 మంది ఉన్నారు. సో అల్టిమేట్గా ఇక్కడ షేక్స్ ఎక్కువగా ఉంటారు. షేక్లు 487 కుటుంబాలు ఉంటే 1,628 మంది ఉన్నారు. సో యాదాద్రి భువనగిరిలో వాళ్ళు ఇంకా ఎక్కువగా ఉన్నారు. ఇగో ఇక్కడ చూడండి షేక్లు వీళ్ళేమో ఖురేషి అట, ఖురేషి వాళ్ళు. కానీ షేక్లు ఇక్కడ చూడండి, షేక్లు బీసీఈలో ఉంటారు. 20,333 మంది ఉన్నారు. ఈ 20,333 ఇండ్లు ఉన్నాయి వాళ్ళ షేక్లు అవి. సో వాళ్ళ జనాభా ఎంత? 66,938 ఉన్నారు. 66,938. సో టోటల్ బీసీఈ జనాభాలో వాళ్ళదే 7.65%. సో నెక్స్ట్ బీసీల తర్వాత బీసీలో యాదవులు టాప్లో ఉన్నారు, ఓసీల్లో రెడ్లు టాప్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఎస్టీల చూద్దాం. ఎస్టీల జనాభా మొత్తం 14.32%. సో వీళ్ళు కూడా చాలా గణనీయంగా ఉన్నారు. ఇక్కడ ఎస్టీల్లో ఎవరు టాప్లో ఉంటారంటే ఇక్కడ లంబాడీస్ ఎక్కువగా ఉంటారు, దాంట్లో ఏం డౌట్ లేదు. ఇక సో లంబాడీస్ జనాభా ఎంత? ఇగో సుగాలీస్, లంబాడీస్, బంజారా 62,024 ఇండ్లు ఉన్నాయి వాళ్ళవి, లంబాడీలవి నల్గొండ జిల్లాలో. వాళ్ళు దాదాపు 2,11,937 మంది ఉన్నారు లంబాడీలు. 2,11,937. టోటల్ ఎస్టీ పాపులేషన్లో వాళ్ళదే 92.30%, 93% వాళ్ళే ఉన్నారు. 2,11,937. సో ఫస్ట్ ఇంతకుముందు యాదవుల ఫిగర్ ఎక్కువ కనిపించింది, ఇప్పుడు దాని తర్వాత ప్లేస్లో ఎస్టీలు ఉన్నట్టు కనబడుతున్నది ఇప్పటి వరకు మనం చూసిన దాంట్లో. నెక్స్ట్ వీళ్ళెవరు? ఎరకలోళ్ళు ఉన్నారు. ఎరకలోళ్ళు 3,669 కుటుంబాలు ఉంటే 11,518 మంది ఎరకలోళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా ఎస్టీ జాబితా కిందికి వస్తారు. రైట్. ఇక మిగతావన్నీ చిన్నగా ఉన్నారు. చెంచులు 473 కుటుంబాల్లో 1,478 మంది ఉన్నారు. నెక్స్ట్ ఎస్సీ జనాభా చూస్తే మీరు చూడండి, ఎస్సీలు దాదాపుగా 19.62%. అంటే ఎంత? 3,14,670 మంది ఉన్నారు ఎస్సీలు. మాలలు, మాదిగలు, ఉపకులాలు అందరూ కలిసి. టోటల్ నల్గొండ జిల్లా జనాభాలో 20% వాళ్ళే ఉన్నారు. 50% వీళ్ళు ఉన్నారు. ఎవరు? బీసీలు ఉన్నారు పైన. చూడండి ఒక్కసారి మాదిగలు ఎక్కడ ఉన్నారు? మాదిగల జనాభా ఇక మాదిగలు 66,139 కుటుంబాలు ఇక్కడ ఉంటే 2,12,867 మంది. సో మాదిగలు లంబాడీలు ఆల్మోస్ట్ సేమ్ ఉన్నారు. 2,12,000 ఏమో మాదిగలు ఉన్నారు, 2,11,000 ఏమో లంబాడీలు ఉన్నారు. ఓకే. సో 67.65 అంటే టోటల్ దళితుల 19.62% ఆల్మోస్ట్ 67% మాదిగలే ఉన్నారు. సో నెక్స్ట్ మాలలు, మాల అయ్యవార్, వీళ్ళు 22,206 ఇండ్లు ఉన్నాయి. వీళ్ళ జనాభా ఆల్మోస్ట్ 69,554 అంటే 70,000 మంది ఉన్నారు. సో వీళ్ళు టోటల్ దళిత జనాభాలో వీళ్ళ వాటా 22.10% వీళ్ళు ఉన్నారు. సో మాదిగలు ఇక్కడ టాప్లో ఉన్నారు, 2,12,867. సో ఇంకా మాల మస్తి 31 కుటుంబాలు 101. మిథా అయ్యల్వార్ ఇట్లా చాలా ఉన్నాయి. సింధోళ్ళు ఉన్నారు, చిందోళ్ళు అంటారు, 145 కుటుంబాలు 504 మంది. రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనకు కనిపించింది ఏంది? 2,12,867 మంది జనాభాతో మాదిగలు. లంబాడీలు 2,11,937. ఇక నెక్స్ట్ చూస్తే యాదవ్స్ ఉన్నారు కదా, బీసీడి.
ఇంగో. యాదవులు 2,18,292. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంది, ఫస్ట్ యాదవులు, తర్వాత మాదిగలు, దాని తర్వాత ఎస్టీలు, లంబాడీలు, వీళ్ళు ఎక్కువ ఉన్నారు. 2,18,900 2,18,292 మంది యాదవులు గొల్లోళ్ళు ఉంటే, దాని తర్వాత మాదిగలు 2,12,000 మంది, దాని తర్వాత 2,11,000 మంది లంబాడీలు ఉన్నారు. ఇక దాని తర్వాత బీసీ కమ్యూనిటీస్లో ఉన్న వాళ్ళే ఎక్కువ మొత్తంలో ఉన్నారు. సో దాని తర్వాత విషయానికి వస్తే గౌడ్స్ కనిపిస్తున్నారు. గౌడ్స్ 1,34,097 మంది గౌడ్స్ కనిపిస్తున్నారు. సో వీళ్ళ జనాభా ఎక్కువ. తర్వాత కొన్ని బీసీ కులాలు ఉన్నాయి. అండ్ మాలలు దాదాపు 70,000 మంది మాలలు నల్గొండలో చాలా కీలకంగా ఉన్నట్టు కనబడుతున్నది. శాలివాహనులు కుమ్మర వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. 33,443 మంది వాళ్ళు ఉన్నారు. పద్మశాలీలు ఉన్నారు 39,738 మంది, అంటే ఆల్మోస్ట్ 40,000 మంది వాళ్ళు ఉన్నారు. వడ్లోళ్ళు ఉన్నారు 23,604 మంది. సో ఇది జనాభా నల్గొండ జిల్లాకు సంబంధించి. అండ్ ఇంకొకటి మనం యాడ్ చేయాల్సింది, రెడ్లు ఉన్నారు 1,16,989 మంది రెడ్లు కూడా ఉన్నారు. సో వాళ్ళది కూడా బిగ్ నెంబర్. సో ఇది నల్గొండ జిల్లాకు సంబంధించి ముఖ చిత్రం. ఓవరాల్ నల్గొండ జిల్లా కులగణన సర్వేలో కులాల వారీగా ఉన్నటువంటి జనాభా లెక్కలు చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.